నాలుగవ నాడు భీష్ముడు పెద్ద సంఖ్యలో సైనిక బలాన్ని వెంట తీసుకొని శత్రుసేనల్ని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. ద్రోణుడు, దుర్యోధనుడు ఇంకా మరికొందరు ఆయనతో పాటు బయలుదేరారు. భీష్ముడు మొదట అర్జునుడి వైపు నడిచాడు. యుద్ధం ఆరంభమైంది. అశ్వత్థామ, భూరిశ్రవసుడు, శల్యుడు అభిమన్యుణ్ణి చుట్టుముట్టి అతన్ని ఎదుర్కొన్నారు. అంతటి వీరులు ఒక్కసారిగా వచ్చి ఆ చిన్నవాడిపై ఆక్రమణ చేయడం, అతడు శౌర్యంతో వారిని ఎదిరించడమో, యుద్ధరంగంలో ప్రవేశించాక తండ్రి కుమారుడు అనే భేదం ఉండదు. అంతలో త్రిగర్తులొచ్చి అర్జునుణ్ణి ఎదుర్కొన్నారు. వెంటనే ధృష్టద్యుమ్నుడు అర్జునుడికి చేదోడై వచ్చాడు. యుద్ధం కొనసాగుతూనే ఉంది. శల్యుడు ధృష్టద్యుమ్నుడి వింటిని తుంచేశాడు. అభిమన్యుడది చూసి వెంటనే శల్యుడిపై బాణవర్షం కురిపించాడు. ఎంతటి అపాయంలో పెట్టాడంటే దుర్యోధనుడు అతని సోదరులంతా పరుగున వచ్చి శల్యుడికి సహాయపడవలసి వచ్చింది. దుర్యోధనుని చూస్తున్నప్పుడు భీముడు తమ్ములందరినీ అంతం చేయాలని చోట చూడగానే భీముడు దుర్యోధనుడి సోదరులు అది చూసి హడలెత్తిపోయారు. అదే సమయాన మగధరాజు సేనా సమేతుడై భీముడిపైకి వచ్చాడు. అభిమన్యుడు మగధరాజు ఏనుగుని చంపి అతన్ని ముందుకు వెళ్లకుండా ఆపాడు. దాంతో అభిమన్యుడు మగధరాజుల మధ్య అతి భయంకరమైన పోరాటం చెలరేగింది. అభిమన్యుడు ఒక వాడి అయిన బాణాన్ని వదిలి మగధరాజు తలను తెగేశాడు. దాంతో కౌరవ సైన్యంలో పెద్ద కలకలం బయలుదేరింది. అదును చూసి అర్జునుడు మహోద్రేకంతో కౌరవ సైన్యంతో కలియబడి వేలాది సైనికులను చీల్చి చెండాడాడు. భీముడు గద చేతపుచ్చుకొని యుద్ధరంగం చుట్టూ మృత్యుదేవతలా తిరిగాడు. గజబలమంతా చెల్లా చెదురై దిక్కుతోచక వడివడిగా పరుగుతీసింది. కురు సైన్యమంతా భీముడికి జడిసి పిక్కవలం చూపింది. భీముడేమో యుద్ధం చేయాలనే దూకుడులో ఉన్నాడు. ఏనుగుల గుంపులో సింహంలాగా అతడు యుద్ధరంగంలో వీరంగాలు వేస్తూ తాండవం చేస్తున్నాడు. గజబలంతో భీముడిని పోరాటం చూస్తుంటే ఇంద్రుడు ఎగిరే పర్వతాలతో పోరాడుతున్నట్లుంది. హతమైన ఏనుగులన్నీ రణభూమిలో ఆ ఎత్తు కొండలల్లే పడిపోయాయి. భయపడి పారిపోయిన వారంతా ఎక్కడికక్కడ సేనా సమేతంగా చనిపోయారు. భీముడు తన రథసారథితో, విశోక చూస్తూ ఉండు, ఇదే మనకు అపూర్వ అవకాశం. ఇక ధృతరాష్ట్ర సుతులంతా వరుస పెట్టి చెట్టున పండిన పళ్ళు రాలినట్టు నా ముందు రాలి పడతారు చూడు. పగ్గాలు గట్టిగా పట్టుకో, రథాన్ని పోనివ్వు. నేనిప్పుడు ఆ దుష్టులందరినీ తుదముట్టించాలి అంటూ వారిపై దారుణంగా ఆక్రమణ చేశాడు. 8 మంది దుర్యోధన సోదరుల్ని హతమార్చాడు. భీముడు చేస్తున్న విధ్వంసకాండని భీష్ముడు చూశాడు. ద్రోణుడితో రగులుతున్న క్రోధాగ్నిలో భీముడు శక్తివంతులైన ధృతరాష్ట్ర సుతులను చిత్రహింస చేస్తున్నాడు అన్నాడు. అందరినీ అంతం చేసే లోపల ఎలాగైనా అడ్డుకోవాలి అని అంటుండగానే భగదత్తుడు తన మదగజాన్ని అధిరోహించి వచ్చి భీముణ్ణి ఎదుర్కొన్నాడు. ఆ ఏనుగు నిజంగా పాండవుల్లో యముణ్ణి చూసినంత భీతిని కలిగించింది. వారి కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్లు అనిపించింది. పాండవ పక్షాన ఉన్న యోధాగ్రసేనులంతా ఆ పెద్ద జంతువు చేస్తున్న అల్లకల్లోలాన్ని చూసి తట్టుకోలేక గెలవడం అసాధ్యమే అనుకున్నారు. వారి గుండె గుబోల్మంది. అటువంటి మదపుటేనుగు మీద ఆసీనుడై భగదత్తుడు భీముడిపై ఒక ఈటి గురిపెట్టి విసిరాడు. అది వచ్చి అతడి ఛాతిలో తాకింది. ఆ బాధ భరించలేక అతడు మూర్ఛిల్లాడు. అంతా చెప్పలేనంత ఆనందం పొందారు. భగదత్తుడు సింహంలా గర్జించాడు. తన మాయాజాలాలు, యుక్తులు పన్నాడు. అతడు చూస్తుండగానే ఆకాశంలోకి మాయమయ్యాడు. కొంతసేపటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఒక మదగజంపై అధిరోహించి తన మాయాశక్తుల్ని ప్రయోగించాడు. మరో 3 మదగజాలు అతని వెంట వచ్చాయి. అవన్నీ భగదత్తుడి ఏనుగుని ఢీకొన్నాయి. ఘటోత్కచుడి మదగజాల దాటికి భగదత్తుడికి తట్టుకోవడం సాధ్యం కాలేదు. ఘటోత్కచుడి బాణాల దాటిని, మదపుటేనుగులు కుమ్మడం తాకిడిని అతను భరించలేకపోయాడు. అంతలో గాయపడ్డ ఏనుగు గీంకారాన్ని విని భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనులతో మహాశక్తివంతమైన భగదత్తుడు అపాయంలో చిక్కుకున్నట్లు తోస్తుంది, ఘటోత్కచుడికి పట్టు చిక్కాడేమో అంటూ భీష్ముడు మాటలు విన్న యోధులు, మహారాజులంతా కూడా ద్రోణుడి ఆధిపత్యంలో భగదత్తుడికి సహాయపడేందుకై సత్వరం బయలుదేరారు.
ధర్మరాజు తన బలాన్ని తీసుకొని ఘటోత్కచుని కాపాడడానికై వెళ్ళాడు. కొద్ది క్షణాల్లోనే భీముడు తెప్పరిల్లుకున్నాడు. భీముడు ఘటోత్కచునికి ఊతగా నిలిచాడు. ఆ ఇద్దరు చేదోడు వాదోడై ఉండడాన్ని చూసిన భీష్ముడు మళ్ళీ ద్రోణుడితో, ఈ తండ్రి కొడుకులిద్దరూ ఒకచోట చేరిపోరితే మనకి క్షేమం కాదు. ఈ స్థితిలో వారి ఎదుట ఇంద్రుడైనా సరే నిలబడి ఎదుర్కోలేడు. అందుకని మన సైన్యాన్ని ఈ తరుణంలోనే వారి క్రోధాగ్నికి బలి కాకుండా రక్షించుకోవడం ఉత్తమం. సూర్యాస్తమం. దుర్యోధనుడు తన సోదరుల మరణంతో శోకచిత్తుడై గదాన్ని నెమరు వేసుకుంటూ భీష్ముడి దగ్గరికి వెళ్ళి పక్కనే చతికిలబడి ఆయనతో, పితామహ, నువ్వు మహాయోధుడవన్న సంగతి ఈ లోకానికంతా తెలుసు. నీ వంటి యోధాగ్రసరులే ద్రోణ, కృప, అశ్వత్థామ మొదలైనవారు. మీలో ఏ ఒక్కరూ తలపడినా పాండవ సైన్యమంతా ఏకమై ఎదిరించినా నిలవలేదు. అటువంటప్పుడు నిత్యము పాండవుల చేతుల్లో మన సైన్యానికి ఓటమి కలుగుతుందంటే దీని వెనుకేదో మాయాజాలం ఉన్నట్లుంది అని అన్నాడు. భీష్ముడప్పుడు, నా మాటలు సావధానంగా విను. నీ మంచి కోరి ఇంతకుముందు అనేకసార్లు నీతో చెప్పాను. అయితే నువ్వు పెడచెవిన పెట్టావు. పాండవులు గుణవంతులు. వారిని జయించగలవారెవ్వరూ లేరు. వారికి స్వయంగా కృష్ణుడే అండగా ఉన్నాడు. అటువంటప్పుడు గెలుపు గురించి నీవు ఆశించేందుకేముంది? శాంతికై ఆశించు. ఇప్పటికీ మించిపోలేదు. కృష్ణార్జునులిద్దరూ నరనారాయణలే కానీ వేరు కారని నీకిప్పటికే తెలుసు కదా. కృష్ణుడికి పాండవులపై వల్లమాలిన ఆపేక్ష. ఇక మీదటైనా శాంతిముఖుడువై పాండవుల సాయంతో నీవీ జగత్తునంతా ఏలగలవు అంటూ హితవు పలికాడు. కానీ దుర్యోధనుడు మాత్రం ఆ భీష్ముడి సలహాను వినే స్థితిలో లేడు. అంతటితో ఆయన దగ్గర సెలవు తన గుడారానికి తిరిగి వెళ్ళిపోయాడు.